ప్రభునేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యాలను చేయటంలో ఆయన ప్రవీణుడు. మన జీవితాల్లో ఆయన చేస్తున్న ప్రతి విధమైన ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాల్సిన వారంగా మనం ఉన్నాం. మన దేవుడు ఆయన ఉపకారి, ఆయన అందరికీ ఉపకారం దేవుని నాకు సెలవుస్తున్నాయి. ఆయన మీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని ఆయన జరిగించగలడు. ఈ వాగ్దానాలు వింటున్నటువంటి మీరు గొప్ప ధైర్యంతో నింపడాలని కోరుతా ఉన్నాను. మన దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి వాడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవాదేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈరోజు నా వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 121 కీర్తన 4వ చరణం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవునండి, ఈ రోజున ఎవరైతే ఇశ్రాయేలుగా మార్చబడతారో, ఎవరైతే పోరాడి గెలిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారి పట్ల దేవాదేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు అవి ఊహకు మించినటువంటివి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. చూడండి, ఒక తండ్రి తన కుమారుల పట్ల జాలి కలిగి ఉంటాడు. కుమారులకి ఏది కావాలో దాన్ని దయచేస్తుంటాడు. కుమారులు కుమార్తెలు ఒకవేళ ఆపదలు ఉంటే కనుక తండ్రి వారి కొరకు ఎంతగానో శ్రద్ధ వహిస్తాడు. చిన్నప్పుడు నాకు ఒక సందర్భంలో విపరీతమైన వాంతులు విరోచనలు అవుతున్నాయి. ఎంతో దుర్బలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మా తండ్రి రాత్రంతా మేలుకొని హాస్పిటల్లోనే నా కొరకు ప్రార్థిస్తూ, నాకు ఆ జ్వరం ఉన్నప్పుడు ఆ జ్వరం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఎంతగానో శ్రద్ధ వహించాడు. రాత్రంతా కూడా నిద్రపోలేదు, నాకు దుప్పటి కప్పుతూ, ఆ తర్వాత వాంతులు అవుతున్నప్పుడు, ఆ విరోచనాలు అవుతూ ఉన్నప్పుడు ఎంతగానో శ్రద్ధ వహించాడు నా తండ్రి. అదేవిధంగా నా తల్లి కూడా అనేక సందర్భాల్లో వారు నా పట్ల ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి నిద్ర మానుకుని ఆ తర్వాత ఎంతగానో శ్రద్ధ వహించారు. మన పరమ తండ్రి కూడా మన పట్ల శ్రద్ధ వహించేటువంటి వాడు. ఆయన కునికేసేటువంటి దేవుడు కాదు, ఆయన నిద్రపోయేటువంటి వాడు కాదు. ఇశ్రాయేల్ పట్ల, తన ప్రజల పట్ల దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవండి. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి వాళ్ళ మార్గంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి దేవాదేవుడు 6 నెలల ఇశ్రాయేలుని నడిపించి వెనకాల వస్తున్న ఫరో బారి నుంచి ఇశ్రాయేలుని కాపాడినాడు మన ప్రభు. చూసారా, ప్రభు మనల్ని కాపాడే విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని పెట్టేవాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి మనం రక్షిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజంగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని దూతలు వారి యొక్క పనులు ఏంటంటే మనల్ని రక్షించడం కొరకు దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. ఆరాధించడం కొరకు మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మాత్రమే కాదు దేవదూతలు చేసేటువంటివి. మనల్ని కాపాడేటువంటి బాధ్యత కూడా దేవదూతలకు దేవుడు అప్పగించాడు. చూడండి, ఎన్నో సందర్భాల్లో నేను రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు, అనేక ప్రాంతాలకు స్వార్థ ప్రకటన కొరకు వెళ్తున్నప్పుడు సందర్భంలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా తప్పించినటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయండి. నిజంగా దేవుని యొక్క అదృశ్య హస్తము, దేవుని దూత కాపాడినట్లుగా చాలా సందర్భాల్లో నేను గ్రహించగలిగాను. ఆ సందర్భంలో యాక్సిడెంట్ అయిపోయింది, ఇంక మా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితుల్లో ఒక అదృశ్య హస్తం కారుని తీసి పక్కన పెట్టినట్లుగా గమనించడం జరిగింది. ఎవరు కాపాడరు అంటే తన దూతలు. మన జీవితాల్లో మనల్ని కాపాడేటువంటి వాడు మన ప్రభు. కరోనా టైంలో మనలో చాలామంది మరణ పంచుల దాకా వెళ్ళిపోయాం, కానీ దేవాదేవుడు మనల్ని కాచి కాపాడాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ఈ రోజున ఆయన సన్నిధిలో ఆయన గణపరిచేటువంటి గొప్ప కృపను ప్రభు అనుగ్రహించాడు. ఆయన మనల్ని విడువడు ఎడబాయడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి వాడు. ఒకవేళ నీవు కూడా నీ జీవితంలో అభద్రతా భావంతో ఉన్నట్లయితే, భయం గుప్పిట్లో ఉన్నట్లయితే, నిందలు అవమానాలు అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నట్లయితే, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నట్లయితే, నువ్వు తీసుకున్న కొన్ని తప్పుడు ఎంపికల ద్వారా ఈ రోజున ఎంతగానో మదన పడుతున్నటువంటి వ్యక్తి అయితే కనుక ప్రభువు నిన్ను కాపాడే విషయంలో ఆయన చాలా ప్రవీణుడు, ఆయన శ్రద్ధ తీసుకుంటాడనే విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ వాగ్దాన్ని నీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అందుని బట్టి భయపడొద్దు. ఏ శక్తి, ఏ వ్యక్తి, ఏ పిటిషన్, ఏ మాంత్రిక శక్తి నేనేం చేయలేదు. దేవాదేవుని పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? దేవునికి విజయాన్ని ఇస్తాడు, స్వస్థనిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతృప్తినిస్తాడు, ఉన్నతమైన కృపలోకి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుని పక్షాన ఉన్నాడు, మీ బిడ్డల పక్షాన ఉన్నాడు. దేవుడిని నిలుపబోతున్నాడు. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని ప్రత్యేకంగా పొందుకో. దేవుని గణపరచు, దేవునికి నమ్మకంగా జీవించు. దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదముకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడని మీ లేఖనాలు సెలవిస్తుండగా తండ్రి, మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు, మమ్మల్ని మా మీద శ్రద్ధ వహించేటువంటి దేవుడు తండ్రి, మా పట్ల కన్సర్న్ బాధ్యత కలిగినటువంటి దేవుడు. కాబట్టి నీకు స్తోత్రాలు. అని ఎవరైతే ప్రభువా అభద్రతా భావంతో ఉన్నారో,
ఎవరైతే నిందలు అవమానాలతో ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో ఇప్పుడే వారు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు యేసు శక్తి కలిగిన నామములో గొప్ప పరిష్కారం వారు పొందుకుందురుగాక. ఏకాంగుల సంసారాలుగా మార్చబడుదురుగాక. గర్భఫలం లేనిటువంటి వారు యేసులో గర్భాలు దాల్చుదురుగాక. విదేశాలు వెళ్ళాలని ఆశ కలిగినటువంటి వారు వీసా ప్రాసెసింగ్ విషయాలు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి సమస్య నుంచి పరిష్కారం గురించి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదిగి ఫలించిన కృప చూపించండి. యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. ప్రార్థించండి. క్రైస్ట్ టెంపుల్ మందిర నిర్మాణం కోసం ప్రార్థించండి, సహకరించండి. యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు 6 గంటలకి ఒక ప్రత్యేకమైన వాగ్దానం మీకు వస్తూ ఉంది. అనేక మందికి షేర్ చేయండి, మీరు చూడండి, బలాన్ని పొందుకోనండి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.